చెప్పండి అత్తయ్య, మీరు ఆ మాట అన్నారంటే ఏదో ఉండే ఉంటుంది. అదేంటో చెప్పండి. తల్లి దీవెనలైనా శాపాలైనా వెంటనే ఫలిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా కావంటారు. అందుకే నీ శాపనార్థాలు ఈ పసికందుకు ఎక్కడ తగులుతాయన్న భయంతో నేను అలా అన్నాను. చూసావుగా, మహాలక్ష్మిని కార్తీక్ ఎంతగా ఇష్టపడుతున్నాడు. నువ్వే కళ్ళారా చూసావుగా. మనిషికొక మాట గుడ్డుకో దెబ్బ అన్నారు. నువ్వు ఇంకా మనిషివనుకునే మాటలతో చెప్తున్నాను. కాదు కూడదు అని మొండికేస్తే కర్రతో సమాధానం చెప్పాల్సి వస్తుంది. వెళ్ళవే. హాయ్ మై డియర్ శైలజ. శైలు, శైలు! ఏమైంది నాన్న? ఎందుకలా అరిచావ్? రై, నీకేమైందని మేమెంత కంగారు పడ్డావో తెలుసా? అసలు ఏమైందిరా నీకు? మాట్లాడు. శైలు! నాన్న, నా డార్లింగ్ శైలు. నాన్న, అమ్మా, నా డార్లింగ్ శైలు. అమ్మా! రై, శైలజ ఎక్కడెందుకుంటుందిరా? ఆ ఓబుల్ రెడ్డి వాడి ఇంట్లోనే ఉంటుంది కదా. అది నాకు తెలుసు, కానీ గోడల మీద ఉన్న శైలు ఫోటోస్ ఎక్కడా అని అడుగుతున్నాను. మేమే తీసేసావరా? ఎందుకు తీసేశారు? నా శైలు ఫోటోస్ ఎందుకు తీసేశారు? ఐ వాంట్ ద ఆన్సర్ రైట్ నౌ. అది కాదు నాన్న. I don't want any explanation. I want శైలు ఫోటోస్ రైట్ నౌ. నాకిప్పటికిప్పుడు శైలు ఫోటోస్ కావాలి, అంతే. రే నాన్న, ప్రేముండొచ్చురా, మరి ఇంత పిచ్చుండకూడదు. అవును, పిచ్చే. నా శైలు అంటే పిచ్చి, చచ్చేంత పిచ్చి. కన్ను మూస్తే శైలు, కన్ను తెరిస్తే శైలు, కలలోని శైలు, నా ప్రతి కలవరింతలోనూ శైలు, నా ఊహల్లోనూ శైలు, నా ఊపిరిలోనూ శైలు. శైలు శైలు శైలునే ఉంది. రే నాన్న, మరి అంత ఉన్నప్పుడు ఇంకా గోడల మీద ఫోటోలు పెట్టుకుని ఆరాధించడం ఎందుకు? ప్రేముంటే నీలో నువ్వే ప్రేమించుకోరా, మనసు నిండా ఆరాధించుకో. అంతేకాని ఇలా 10 మందికి తెలిసేలా పోస్టర్లు అంటించుకుని తిరక్కు. అంటే నా కాబోయే భార్య ఫోటో నా రూమ్ లో ఉంచుకోవడం కూడా తప్పేనా? తప్పే నాన్న, ముమ్మాటికి తప్పే. ఎందుకంటే పొద్దున నక్షత్రం నీకోసం డైరెక్ట్ గా నీ రూమ్కి రాబోయింది. నేను రావటం క్షణం లేట్ అయ్యుంటే ఏమై ఉండేదో తెలుసా? అవును నాన్న, మనం ఇంత కష్టపడి చేసిన ప్లానింగ్ అంతా వేస్ట్ అయ్యుండేది. అదే జరుగుండుంటే నువ్వింతగా ప్రేమించిన శైలజ కూడా నీకు దక్కేది కాదు. రే నాన్న, పెళ్ళయ్యేంత వరకు కాస్త ఓపిక పట్టావంటే ఆ శైలజ నీకు పర్మినెంట్ గా పెళ్ళం అయిపోతుంది. ఆ తరువాత మన దశే మారిపోతుంది. కాదు కూడదు అని తింగర వేషాలు వేశావనుకో, ఆ నక్షత్రే నీకు గతవుతుంది. ఆ తరువాత జీవితాంతో నువ్వు, నిన్ను చూస్తూ మేము ఏడుస్తూ కూర్చోవాల్సి వస్తుంది. చెప్పేది కాస్త చెవికెక్కించుకొని శైలజ మెడలో నువ్వు 3 ముళ్ళు వేసేంత వరకు కాస్త మౌనంగా ఉండు. ప్లీజ్ నాన్న, నీ మంచి కోసమే చెప్తున్నాం, దయచేసి అర్థం చేసుకో. శైలు, నీ ఫోటో ఇక్క లేకపోయినా
నీ రూపం ఇక్కడ ఫిక్స్ అయింది. అవు గట్ల జరిగిందిరా. నమస్తే సార్. నమస్తే సార్. వెళ్ళేంద్రా బాగా, మేము వెళ్ళి సెటిల్ చేసినాం. నమస్తే సార్. అమ్మగారు వాళ్ళు లోపల ఉన్నారు సార్. నాకు కావాల్సింది మీ అమ్మగారు కాదు, వాళ్ళ అమ్మాయి గారు కూడా కాదు, శైలు. నా శైలజ, అదే శైలజ ఎక్కడుంది? అది అది శైలజ ఎక్కడుంది చెప్పండి. ఈయన కాబోయే ఇంటల్లుడు కదా, మా అల్లుడు అడిగితే ఎందుకు చూపించలేదంటూ అమ్మగారు మన మీద మండిపడిద్ది. చూపించేద్దాం సార్. నాతో రండి సార్, చూపిస్తాను. సరే పద. సార్ ఈ గదిలో ఉన్నారు సార్. నువ్వు అప్సరిలో అచ్చం అప్సరసలా ఉన్నావు. నేను ఇలా చూడాలన్నది నా కోరిక. ఆ సిద్ధాంతితో మరోలా చెప్పించి నువ్వు అప్సరి కట్టుకునేలా ప్లాన్ చేశాను. నిన్ను ఇలా చూడాలని కాదు కాదు కాదు, నువ్వే నన్ను రప్పించావు. ఎలానో తెలుసా? కన్ను మూస్తే నువ్వే, కన్ను తెరిస్తే నువ్వే, కలలో నువ్వే, ప్రతి కలవరింతులోనూ నువ్వే, తాగే మందులోనూ నువ్వే, తినే ఫుడ్డులోనూ నువ్వే. నువ్వే కనిపిస్తున్నావు, నన్ను కవ్విస్తున్నావు. అందుకే నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, నాతో పాటు నా ఇంట్లో. వెళ్దాన్రా. ఏంటి, మన పెళ్ళయ్యాక నువ్వెటు ఉండాల్సింది నా ఇంట్లోనే, కాపురం చేయాల్సింది నాతోనే కదా. కమాండ్ డియర్. రా రా రా. తన్నెక్కడికి తీసుకెళ్తున్నావు చక్రి? ఇంకెక్కడికి,
మా ఇంటికి. ఎందుకు? ఎందుకేంటమ్మా? ఇది మాట మాటకి తప్పించుకొని పారిపోతోంది కదా. అలా అయితే నీతో పెళ్లి జరగదేమోనని కంగారు పడుతున్నట్టున్నాడు. అందుకే. అదే వాళ్ళింట్లో అయితే సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుందని అక్కడ దీన్ని దాచడానికి తీసుకెళ్తున్నట్టున్నాడు కదు బాబూ. అది కాదు. మీకు శ్రమ అక్కర్లేదు బాబూ. దీన్ని జాగ్రత్తగా దాచి పెళ్లి జరిపించే పూచి నాది. ఆ తర్వాత దీన్ని చంపి పాతిపెట్టి నా కూతురుతో నీ పెళ్లి జరిపిస్తాను. అది కాదు శైలజని. ఇంకేం మాట్లాడకు బాబు. ఈ విషయాన్ని మాకొదిలేసి నువ్వు నిశ్చింతగా వెళ్ళు. నేను వెళ్ళను. శైలజని. చక్రి వెళ్దాం రా. బాబు చక్రవర్తి, అసలే డ్రింక్ చేస్తున్నావు, అందులో నైట్ టైము. డ్రంక్ అండ్ డ్రైవ్ మంచిది కాదు. అమ్మ నక్షత్ర, అల్లుడు గారిని జాగ్రత్తగా తీసుకువెళ్ళు. కామోన్ డార్లింగ్. అది కాదు డార్లింగ్, నేను చెప్పేది విను. రేయ్, అమ్మా దీన్ని తీసుకెళ్లి లోపలేసేయండి రా. సరే అమ్మా. పోదాం పోదాం పోదాం. చక్రవర్తి నా అల్లుడవ్వడం పక్కా. పెగ్గు, ఒకే ఒక్క పెగ్గు, కేవలం ఒకే ఒక్క పెగ్గు నా జీవితాన్నే మార్చేసి. నిన్నెప్పుడు మీ ఇంటికి తీసుకెళ్ళను, మీ గెస్ట్ హౌస్కి తీసుకెళ్తాను. అక్కడైతే మనల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు. మన మధ్య మూడో మనిషి కూడా ఉండడు. అబ్బా బాబా, నన్ను ఇక్కడ బంధించి మందుకు మాత్రం ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు, కానీ బయట ప్రపంచం చూడకపోతే పిచ్చి పిచ్చి ఎక్కినట్లు అయిపోతుంది. దేవుడా, ఈ నరకల నుంచి నువ్వే నన్ను కాపాడాలి. దేవుడా, నువ్వే కాపాడాలి. రాచక్రి, వీణ్ణి ముగ్గులోకి దించాలి అంటే ముందు వీడి మత్తు వదిలించాలి. లేకుంటే మైకంలోనే తెల్లారిపోయేలా ఉంది. అప్పుడు ఇంత కష్టపడి ఇక్కడికి తీసుకొచ్చిన ప్లాన్ ఫెయిల్ అవుతుంది.
ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. రియల్లీ? ఎస్. నేనంటే నీకు అంత ఇష్టమా? చాలా 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 ఇష్టం. I too love you. Your smile is so beautiful. ముద్దొచ్చినప్పుడే చంకెక్కేయాలి. చక్రి ఇప్పుడు మంచి మూడ్లో ఉన్నాడు. అమ్మ చెప్పినట్టు వీడిని ముగ్గులోకి దింపడానికి ఇదే కరెక్ట్ టైం. వీడి ముక్కుకు తాడేసి మన చుట్టూ తిప్పుకోవడానికి ఇదే మంచి అవకాశం. కొటేరు లాంటి నీ ముక్కు. నాది కోటేరు ముక్క. ప్రేమలో ఉన్నప్పుడు అలాగే అనిపిస్తుందిలే. దొండపండు లాంటి నీ పెదాలు. చూస్తుంటే కొరికెయ్యాలనిపిస్తోంది. కొరికేనా? ఒళ్ళంత తుళ్ళింత వింత కవింత లేలా బాలా మందు తాకపోతే మనసు గుంజేస్తుంది, మందు తాగితే తల పట్టేస్తుంది, తాగితే తల పట్టేస్తుంది కానీ తాగకుండా ఉండలేను. మనసు గతి ఇంతే డాడా, మనిషి బ్రతుకింతే డాడా, మనసున్న మనిషికి సుఖము లేదింతే, మనిషి బ్రతుకింతే. I love you, my dream boy. Thank you, చక్రి. థ్యాంక్సా? ఎందుకు? ఎందుకా? రాత్రి నీ బెడ్ మీద చోటిచ్చి బెడ్ షేర్ చేసుకున్నందుకు.